ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024-25 గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. బడ్జెట్లో మొత్తం 4 కాస్ట్ల మీద ఫోకస్ చేయడం జరిగింది. దాన్ని గ్యాన్ అని పిలుస్తాం. GYAN. గ్యాన్ అనగా గరీబ్ అంటే పూర్, యూత్ అన్నదాత, నారీ శక్తి, ఈ 4టిపై ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంగా 9 సూత్రాలను ఆధారంగా చేసుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. వ్యవసాయ రంగంలోని ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం అన్నటువంటిది ఏ విధంగా జరుగుతుంది, పట్టణాభివృద్ధి ఎలా ఉంది, మరియు ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ రంగం, సేవా రంగం అనే ఈ 9 సూత్రాలను ఆధారంగా చేసుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ యొక్క థీమ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, స్కిల్, MSME, మిడిల్ క్లాస్. ఈ 4టిని బడ్జెట్ థీమ్గా తీసుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. 2024-25 బడ్జెట్ అంచనాలు 48.21 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది ద్రవ్యలోటు GDPలో 4.9%గా ఉంటుందని అంచనా వేశారు. ఫస్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీ అండ్ రిసల్టెన్స్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఎలా ఉంటుంది, వ్యవసాయ పరిశ్రమలో కొత్త పద్ధతులను తీసుకురావడం, వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచడం, జాతీయ సహకార విధానం, ఆత్మనిర్భరత, నూనె గింజల ఉత్పత్తిని పెంచడం, కూరగాయల ఉత్పత్తిని పెంచడం, వృద్ధి, FTO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేయడం ఇందులో భాగంగా జరుగుతుంది. రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్, 109 కొత్త వంగడాలను సృష్టించడం, వాతావరణ మార్పులను తట్టుకొని పెరిగే వంగడాల ఉత్పత్తి చేయడం, 32 ఫీల్డ్ మరియు హార్టికల్చర్ క్రాప్స్ని డెవలప్ చేసి వాటిని ఫార్మర్స్కి రిలీజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్. 1 కోటి రైతులకు ఇలా న్యాచురల్ ఫార్మింగ్ వైపు తీసుకురావడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 10,000 మంది నీడ్స్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రొయ్యల పెంపకం మరియు ఎక్స్పోర్ట్. నాబార్డ్ ద్వారా ఆర్థిక సహకారంతో రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతిని పెంచడం జరుగుతుంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, TPI అంటారు దీన్ని. రాబోయే 3 సంవత్సరాలలోపు రైతుల భూములను డిజిటలైజ్ చేయడం, దీనికోసం 400 డిస్ట్రిక్ట్స్ను ఎంపిక చేసుకున్నారు. జన్ సమ్రత్ కింద కిసాన్ క్రెడిట్ కార్డ్స్ను ఇస్తారు. రెండోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్. ఇందులో భాగంగా 3 స్కీములను తీసుకొచ్చారు. స్కీమ్ A, ఫస్ట్ టైమర్స్. మొదటిసారి జాబ్లోకి వచ్చిన వారు 1 నెల జీతంను 3 వాయిదా పద్ధతులలో ఇస్తారు. ఇది ఒక నెల జీతాన్ని 15,000గా కేటాయిస్తారు. 2,10,000 మంది యువతకి ఉపాధి లభిస్తుంది. స్కీమ్ B, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, తయారీ రంగంలో. లింక్డ్ విత్ ఫస్ట్ టైమర్స్ ఎంప్లాయీస్. దీని ద్వారా 30 లక్షల మంది యువతకి లబ్ధి పొందనున్నారు. స్కీమ్ C, సపోర్ట్ టు ది ఎంప్లాయర్స్. ఉద్యోగి ప్రతి నెల 3,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా 50 లక్షల యువతకి లబ్ధి పొందుతున్నారు. స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా 20 లక్షల మంది యువత లబ్ధి పొందుతారు రాబోయే 5 సంవత్సరాలలో. ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. దీనిలో భాగంగా పూర్వోదయ. ఇండియాలో ఈస్టర్న్ పార్ట్స్ కవరింగ్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరికల్పనను వృద్ధి చేయడం ద్వారా రిసోర్స్ను వృద్ధి చేయవచ్చు. అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ను వృద్ధి చేయవచ్చు. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామీణ్ అభియాన్. దీని ద్వారా గిరిజనులకు 63,000 గ్రామాలకు 5 కోట్ల ప్రజలకి ఆర్థిక సాంఘిక వృద్ధి కొరకు తీసుకువచ్చిన పథకం ఇది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ను 100 బ్రాంచ్లను నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి చాలా ముఖ్యమైన పథకం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ దాని కింద 3 రకాలుగా ఆంధ్రప్రదేశ్కి సహకారం అందించబోతున్నారు. ఒకటోది వచ్చేసి
ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 కింద ఆర్థిక సహకారాన్ని అందించనున్నారు. 15,000 కోట్ల ఆర్థిక సహకారాన్ని ఏపీకి అందించనున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సహకారం అందించనున్నారు. వాటర్, పవర్, రైల్వేస్ అండ్ రోడ్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయనున్నారు. కొప్పర్తి నోడ్, ఇది విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్, తయారీ అండ్ సేవ. తయారీ రంగంలో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను అనుసంధానించనున్నారు. ఎంఎస్ఎంఈ కింద సంబంధించి ఆన్లైన్ ట్రేడ్స్ను అనే పోర్టల్ను ఏర్పాటు చేయనున్నారు. ముద్రా లోన్స్, ముద్రా లోన్కు సంబంధించి కేటగిరీలు శిశు, కిషోర్, తరుణ్. శిశు కేటగిరీ కింద 2.5 లక్షలు, కిషోర్కి 5 లక్షలు, తరుణ్కి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది లోన్. అయితే ఇందులో భాగంగా తరుణ్ పథకం కేటగిరీ కింద లిమిట్ను 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచడం జరిగింది. NICP-CDP నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ పథకం కింద 12 ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వచ్చేసి PM's ప్యాకేజ్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. రాబోయే 5 సంవత్సరాల్లో 500 టాప్ కంపెనీల్లో 1 crore యువతకి ఉపాధి కల్పన. వీరికి ప్రతి నెల 500 స్కాలర్షిప్ ఇస్తారు. CSR కింద 1 టైం అసిస్టెన్స్ 6,000 ఇస్తారు. 5th వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్. ఇందులో భాగంగా స్టాంప్ డ్యూటీస్, మహిళలు ప్రాపర్టీలు కొన్న సమయంలో స్టాంప్ డ్యూటీని తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. స్ట్రీట్ మార్కెట్ను ఏర్పాటు చేయడం. 100 వీక్లీ హట్స్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ హబ్ను ఎంచుకున్న నగరాల్లో ఈ స్కీమ్ కింద ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల్లో ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వాటర్ మేనేజ్మెంట్. దేశంలో 100 పెద్ద నగరాల్లో వివిధ రకాల ప్రాజెక్టును తీసుకొచ్చి ప్రమోట్ వాటర్ సప్లై, స్విచ్, ట్రాన్సిస్ట్, సాయిల్డ్ వాటర్ ప్రాజెక్ట్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. హౌసింగ్ నీడ్స్. PM ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద, దీని ద్వారా 10 లక్షల పెట్టుబడితో మధ్యతరగతి కుటుంబాలకు 1 crore కుటుంబాలకు ఇంటి నిర్మాణం చేయడం జరుగుతుంది.